వారాహి అమ్మవారి పూజ అంటే తక్కువ మంది చేస్తుంటారు. అంటే ఈవెన్ పొలిటీషియన్స్ కానీ, హీరోలు కానీ. అంటే నేను చూసింది ఒక పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఆ పూజ చేయించడం, ఆయన వాహనాన్ని కూడా వారాహి మాత అని మళ్ళీ దానికి ఏదైతే నామకరణం చేయడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆయన ఏదైతే ఆ పూజా కార్యక్రమాలు కానివ్వండి అదంతా కూడా. సో మిగతా వాళ్ళు ఎందుకు చేరు అంటే అంత శక్తివంతమైన కూడుకున్నటువంటి ఏదైనా పద్ధతులు ఉంటాయా? లేదంటే ఇప్పుడు మనం మాల వేసుకున్నప్పుడు ఏదైతే కఠోర దీక్షలు ఉంటామో అంత దీక్షతో చేయాలా? అసలు అంత నియమాలు అంటే చాలా శక్తివంతంగా ఉంటాయా ఏంటని? అవునండి, ఉంటాయి నియమాలు, నిష్ఠతలు. ప్రతి ఒక్కరికి అమ్మవార్లకు నియమ నిష్ఠత అనేది ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మము గురించి పోరాటం చేస్తున్నారు, సమ్మతిస్తాను. కానీ వారాహి అంటే మనకు శత్రు సంహారణ గాని, మనం ఏదైనా కోరుకున్నాం అనుకో అమ్మవారి ద్వారా త్వరగా మనకు సిద్ధిస్తుంది. కొన్ని గడియల్లోనే మనకు సిద్ధిస్తుంది అన్నమాట అమ్మవారిని. అందుకని ఎక్కువ మంది తెలియదు, కొంచెము అమ్మవారి ఉగ్రరూపిణి అని తెలుసు. ఎందుకంటే లలిత సహస్రనామంలో సైన్యాధిపతి అంటే ఎవరు ఎదురొచ్చినా గానీ వాళ్ళని సంహరిస్తుందని ఆమెను ఎక్కువగా పూజించరు. కానీ అమ్మ మనము ఎంత ప్రేమలో చూస్తుందో అంతే ప్రేమగా చూస్తుంది. మనలా ఏ విధంగా మనము పూజించాలనుకుంటామో అదే విధంగా పూజించాలి. ఆ పూజలతోటి మనకు ముక్తి ఫలం అనేది ఉంటది అన్నమాట. శాంతిగా కొలుసుకుంటే శాంతి స్వరూపిణి మనకు దర్శనమిస్తుంది, ఉగ్రంగా కొలుసుకుంటే ఉగ్రంగా దర్శనమిస్తుంది. అందుకని ఎక్కువ శాతము అమ్మవారిని ఎవరు కొలవరు. కాకపోతే ఆమెను కొలవండి, కొలిచి చూడండి ఏ విధముగా నీకు ఫలితాన్ని ఇస్తుందో అమ్మవారు చాలా ఫలితాన్ని ఇస్తుంది.